హలో గాయస్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఆల్రెడీ మీరు టైటిల్ చదివేసే ఉంటారు. ఈరోజు వాటర్తో ఎలా వెయిట్ లాస్ చేసుకోవచ్చు అనేది నేను చెప్తానమాట. సో చాలా ఇంపార్టెంట్ వీడియో, ఖచ్చితంగా పూర్తిగా మిస్ అవ్వకుండా వాచ్ చేయండి. సో యూజువల్గా అనుకుంటారు వాటర్ తాగాలి, బట్ వాటర్ తాగితే వెయిట్ లాస్ ఎలా అవుతారు, ఏదైనా ఫుడ్ మానేస్తే కదా వెయిట్ లాస్ అవుతారు అని. బట్ నో, వాటర్ తాగి కూడా మీరు వెయిట్ లాస్ చేసుకోవచ్చు. ఎలానో నేను ఈరోజు చెప్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు చెప్పాను వాటర్ కంపల్సరీ తాగాలి, మన బాడీని ఎప్పుడు హైడ్రేటింగ్ ఉంచుకోవాలి అనేసి. సో ఈ వీడియోలో కూడా నేను అదే చెప్తాను. బట్ ఏంటంటే దీనివల్ల మనకి బెనిఫిట్స్ ఉన్నాయి. చాలామంది వెయిట్ లాస్కి ట్రై చేస్తూ ఉంటారు, టెంపరీ రిజల్ట్స్ వస్తాయి, పర్మనెంట్ రిజల్ట్స్ ఉండవు. అండ్ దానికోసం ఆ టెంపరీ రిజల్ట్స్ కోసం కూడా ఏంటి అంటే చాలా కష్టపడుతూ ఉంటారు, ఇష్టమైనవన్నీ మానేసి అలా చేస్తూ ఉంటారు అనమాట. సో ఈ వీడియోలో నేను ఏది మానేమని చెప్పను. ఓన్లీ వాటర్ ఎలా తాగాలి, ఏ టైంలో తాగాలి, ఎప్పుడు తాగాలి, ఎంత క్వాంటిటీ తాగాలి అని నేను చెప్తాను అనమాట. సో నేను ఎప్పుడు ఈ బాటిల్ యూజ్ చేస్తాను. నేను 1 లీటర్ బాటిల్ అనమాట ఇది. దీనివల్ల అంటే 1 లీటర్ బాటిల్ పెట్టుకుంటే ఏంటంటే మనకు ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది, ఐడియా ఉంటుంది ఎంత తాగుతున్నాము ఒక మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు అనేది. అండ్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి, మీరు 6 PM తర్వాత వాటర్ తాగడం అనేది చాలా వరకు తగ్గిస్తే బెటర్ అనమాట. ఎందుకంటే మీరు మీ స్లీప్ సైకిల్ని కొంచెం అది డిస్టర్బ్ చేస్తుంది. మ్యాక్సిమం 7 లోపు కట్ ఆఫ్ చేయండి వాటర్ ఇంటేక్ అనేది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి, చాలామంది అన్నం తిన్నాక లేకపోతే ఫుడ్ తిన్నాక వాటర్ తాగుతారు. అలా చేయకండి. ఫుడ్ తినకముందు ఒక 15 to 20 లేకపోతే ½ an hour ముందు ఒక గ్లాస్ వాటర్ తాగితే, వెన్ ఐ సే ఒక గ్లాస్, ఇట్ డస్ మీన్స్ ఇంత గ్లాసెస్ ఉంటాయి కదా, పొడుగు గ్లాసెస్ పెద్దవి, ఆ గ్లాసెస్ అనమాట. సో ఆ గ్లాస్ వాటర్ 1 గ్లాస్ తాగితే మీరు ఎప్పుడైతే సాలిడ్ ఫుడ్ తినడానికి స్టార్ట్ చేస్తారో 100% తినలేరు, 80% తింటారు. ఎందుకంటే ఆ 20% ఆల్రెడీ మీ స్టమక్లో వాటర్ అనేది ఫిల్ అయి ఉంది కాబట్టి. సాలిడ్ ఫుడ్ ఇంటేక్ అనేది 80% ఉంటుంది, బట్ మీ ఆకలి మాత్రం ఫుల్గా 100% తీరుతుంది. ఎందుకంటే 20% వాటర్ మీకు ఫిల్ చేసింది కాబట్టి. సో థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే వాటర్ తాగే టైమింగ్స్ అనమాట. మార్నింగ్ ఎప్పుడైతే మీరు లెగుస్తారో ఒక 1 గ్లాస్ ల్యూక్వామ్ వాటర్ తాగండి. 1 గ్లాస్ నుంచి 500 ml వరకు తాగొచ్చు, అంతకంటే ఎక్కువ తాగకండి. ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే, చాలామంది వాటర్ తాగాలి కదా, స్నేహ అక్క చెప్పింది కదా, లైక్ 2 లీటర్స్ 3 లీటర్స్ తాగాలి రోజుకి అని. సో మార్నింగ్ లెగ్గానే 1 లీటర్ బాటిల్ పెట్టేసుకొని తాగేస్తారన్నమాట. అలా చేయకండి. అలా చేస్తే ఏంటంటే మీ లోపల బాడీ సిస్టమ్ ఫంక్షనింగ్ ఏదైతే ఉంటుందో దానిపైన ప్రెషర్ పడుతుంది. అది ఆ వాటర్ ఎక్కువ ఒకటేసారి ఎట్ ఏ టైం ఒకటేసారి అంత క్వాంటిటీ తీసుకునేసరికి ఏంటంటే ఇంకా ఫాస్ట్గా ఫంక్షన్ చేయాల్సి వస్తుంది అనమాట బాడీ అనేది. సో ఫాస్ట్గా ఫంక్షన్ చేయడం దానికి రోజు యూజువల్గా అలవాట్లేదు. ఇన్ని సంవత్సరాలు మన బాడీకి ఎప్పుడు మనం అలా అలవాటు చేయలేదు. సడన్గా దానికి ఇంత పని ఇచ్చేస్తే అలసిపోద్ది తొందరగా. మనం ఎలా ఒకటేసారి రోజువారీ వర్క్లు అంటే చేసేసుకుంటాం, కానీ ఒకటేసారి 100 మంది ఇంటికి వచ్చారు వండాలి అంటే ఎలా అయిపోద్ది, ఒకరి వల్ల కాదు. మనం తొందరగా అలసిపోతాము, చిరాకు వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. బాడీకి కూడా అలానే సేమ్ ఫంక్షనింగ్. ఇన్ని సంవత్సరాలు మనం దానికి ఒక అలవాటు పెట్టాము. ఇప్పుడు మనం సడన్గా వాటర్ ఎక్కువ ఇంటేక్ చేసేస్తే కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. సో దీనికి ఏం చేయాలి అంటే, మార్నింగ్ లెగ్గానే 1 గ్లాస్ ల్యూక్వామ్ వాటర్ విత్ లెమన్ అయితే చాలా బెనిఫిట్స్. ఎందుకంటే లెమన్ అనేది మన బాడీలో ఉన్న ఫ్యాట్స్ని కట్ డౌన్ చేస్తుంది ఫాస్ట్గా. అంటే మీరు వెయిట్ లాస్ రిజల్ట్స్ ఏదైతే చూద్దాం అనుకుంటున్నారో అది ఈ తొందరగా కనిపిస్తాయి అనమాట, కొంచెం ఓపిక ఉంటే. లేదు ల్యూక్వామే తాగుతాము, అస్సలు లేదు నార్మల్ వాటరే తాగుతామంటే కూడా వర్క్ అవుతుంది, ప్రాబ్లం లేదు. అండ్ మనకి ఇంకొకటి ఫిఫ్త్ పాయింట్ ఏంటి అంటే, ఓపిక ఉండాలి. ఏదైనా పెట్టుకుంటే అది న్యాచురల్ అయినా, ఆర్టిఫిషియల్ ప్రోడక్ట్ అయినా, బయట మార్కెట్లో దొరికే ప్రోడక్ట్ అయినా, ఇంకేదైనా అడవిలో దొరికే ప్రోడక్ట్ అయినా కూడా ఏంటి అంటే ఓవర్ నైట్ ఏది వర్క్ చేయదు. ఇట్ టేక్స్ టైం. ఎందుకు అంటే మన బాడీకి, యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, మన బాడీ ఒక సిస్టమ్కి అలవాటు పడి ఉందన్నమాట. సో సడన్గా ఏదో అవుటర్ ప్రొడక్ట్ వచ్చేసి మిరాకిల్ జరగాలంటే జరగదు. ఒకవేళ అలా జరగాలి, అలా జరుగుతుంది అంటే అందరు అదే యూజ్ చేస్తారు. సో ఏదైనా, ఈవెన్ ఇట్స్ న్యాచురల్ ప్రొడక్ట్ అయినా కూడా బాడీకి ఒకదానికి ఏదన్నా ఒక బయట వస్తువుకి కానీ బయట ప్రోడక్ట్ కానీ అలవాటు పడాలి అంటే ఒక 20 to 25 days పడుతుంది. మీరు సోప్ ఏదైనా యూస్ చేస్తున్నారా, 20 days కంటిన్యూస్గా వితౌట్ గ్యాప్ యూస్ చేయండి, మీకు అప్పుడు తెలుస్తుంది రిజల్ట్ అనేది. ఇంకేదైనా లైక్ కొత్త టూత్పేస్ట్ యూస్ చేస్తున్నారా, ఒకరోజు తోముకోగానే మీకు తెలీదు. బాడీకి అలవాటు పడాలన్నమాట. అది ఇంతకుముందు వరకు ఒక ప్రోడక్ట్కి అలవాటు అయ్యి దాని రిజల్ట్స్ చూపిస్తుంది.
ఇప్పుడు కొత్తది అడాప్ట్ చేసుకోవాలి, ఆ కొత్త దానికి రియాక్షన్ ఇవ్వాలి అంటే బాడీకి కూడా కొంచెం టైం పడుతుందన్నమాట. సో ఓపిక అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏం చేస్తున్నా ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ రిజల్ట్స్ రావాలి అంటే. ఒకసారి యూస్ చేసి 2 days యూస్ చేసి అవ్వట్లేదు అని చాలామంది అంటారు. ఒకవేళ మీకు రిజల్ట్ కావాలి అంటే ఓపిక ఖచ్చితంగా ఉండాలి. అండ్ రిజల్ట్ ఓరియంటెడ్ ఎప్పుడూ కొంచెం టైం తీసుకుంటుంది, మంచి రిజల్ట్స్ ఇస్తుంది. సో దట్ సిక్స్త్ థింగ్ ఏంటి అంటే, యాజ్ ఐ సెడ్, నేను టైమింగ్ షెడ్యూల్ చెప్తాను అనమాట. సో వాటర్ మార్నింగ్ లెగ్గానే 1 glass తాగాలి, లైక్ 200 ml to 500 ml మ్యాక్సిమం. అంతకంటే మీరు ప్రెషర్ ఇవ్వద్దు బాడీకి దయచేసి. ఎందుకంటే నేను 5 liters తాగేస్తాను, తొందరగా బక్కగైపోతాను. నో, దిస్ విల్ రూయిన్ యువర్ హెల్త్. అంటే ఇది మీ లైక్ ఇండైరెక్ట్గా మీ హెల్త్ని పాడు చేస్తుంది అనమాట. ఎందుకంటే 5 liters అనేది యూజువల్గా ఒక బాడీకి టూ మచ్ ఎక్కువ. యూజువల్గా మనము 1 liter కూడా తాగం నాకు తెలిసి డే టు డేలో. ఒకవేళ 2 liters to 3 liters ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. 3 liters ఈజ్ లైక్ పర్ఫెక్ట్. 2.5 ఈజ్ ఆల్సో నార్మల్ అనమాట. అంతకంటే మీ బాడీని ప్రెషరైజ్ చేయకండి. సో 2 liters to 3 liters నేను యాజ్ ఐ సెడ్ ఈ బాటిల్ మెయింటైన్ చేస్తాను. ఇది 1 liter బాటిల్ అనమాట. సో నాకు క్వాంటిటీ తెలుస్తుంది. మార్నింగ్ లెగ్గానే ఐ డ్రింక్ దిస్ మచ్. అండ్ దెన్ బ్రేక్ఫాస్ట్ చేయకముందు, లైక్ మార్నింగ్ లెగ్గానే ఇంత తాగుతాను. బ్రేక్ఫాస్ట్ చేయకముందు ఒక 15 minutes ముందు నాకు తెలుస్తుంది కదా బ్రేక్ఫాస్ట్ చేస్తాను అని, దాని ముందు ఒక 2 sips తీసుకుంటాను మళ్ళీ. దాని తర్వాత అగైన్ బ్రేక్ఫాస్ట్ అయిపోద్ది, ఒక 1/2 hour తర్వాత లేక 1 hour తర్వాత, ఎప్పుడైతే మనం సాలిడ్ మీల్స్ తీసుకుంటామో దాని 1 hour గ్యాప్ తర్వాత 2 sips తీసుకోవచ్చు. 2 sips 200 to 300 ml మ్యాక్సిమం. అండ్ దాని తర్వాత మళ్ళీ లంచ్కి 1/2 hour ముందు అంతే 200 to 300 ml. 200 to 300 ml ఎందుకు అంటున్నానంటే, ఒక నార్మల్ ఇంత సైజ్ గ్లాస్ వచ్చేసి, లైక్ మీరు ఇంత నా హ్యాండ్ మెజర్ చేసుకొని అందాజాగా మీకు అర్థమై ఉంటుంది. సో ఆ 200 to 300 ml వాటర్ అనేది మనం కన్జ్యూమ్ చేయొచ్చు ఎవ్రీ టైం కాన్స్టెంట్గా. ఎందుకంటే అంతకంటే ఎక్కువ అయిపోతే కూడా మీకు కూడా వాటర్ తాగి చిరాకు వస్తుంది, బాడీకి కూడా అంతే చిరాకు వస్తుంది. పాపం దాని గురించి కూడా ఆలోచించండి. సో ఇది అన్నమాట. అన్ని పాయింట్స్ కవర్ చేశానని అనుకుంటున్నాను. ఎప్పుడు రిజల్ట్ కావాలి అంటే కొంచెం ఓపిక ఖచ్చితంగా ఉండాలి, అండ్ కన్సిస్టెన్సీ కూడా ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, ప్రతి దానికి ఒక విధానం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, చేసే పద్ధతి ఉంటుంది అనమాట. ఏదన్నా వాడుతున్నాము, సపోజ్ ఏదన్నా ఒక సోప్ వాడుతున్నాను, మీకు రికమెండ్ చేశాను. కొంతమంది నేను చెప్తాను క్లియర్గా వాడకముందు, మార్నింగ్ యూస్ చేయండి, నైట్ యూస్ చేయండి, ఈ సోప్ యూస్ చేస్తున్నప్పుడు వేరే క్రీమ్స్ యూస్ చేయకండి అని. బట్ కొంతమంది ఏం చేస్తారంటే మార్నింగే యూస్ చేస్తారు. చాలామందికి 2 times ఫేస్ వాష్ చేసేది అలవాటు ఉండదు, సో యూస్ చేయరు. అండ్ చాలామందికి ఫెయిర్ అండ్ లవ్లీ అండ్ ఈ ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్ యూస్ చేస్తూ ఉంటారు, అలవాటు అయిపోయి ఉంటుంది అనమాట, తెలియక వాడుతూ ఉంటారు. సో ఈ సోప్ వాడుతున్నప్పుడు అది కూడా వాడతారు. అప్పుడు ఏమవుద్ది, నథింగ్ హ్యాపెన్స్. ఇన్ టర్న్ ఆ సోప్కి కెమికల్ ప్రోడక్ట్కి పడక ర్యాషెస్ కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ వస్తాయి. అప్పుడు మళ్ళీ నా దగ్గరకు వచ్చి చెప్తారనమాట, మీరు ఈ సోప్ మాకు సజెస్ట్ చేశారు బట్ ఇట్ డిడ్ నాట్ వర్క్ టు మీ అని. ఇట్ విల్ వర్క్ వెన్ యూ యూనో, మీరు ఏదైనా ఒక పద్ధతి ఉంటుంది, అది ఫాలో అయితే ఎవ్రీథింగ్ విల్ వర్క్. ఓకే, సో వాటర్కి కూడా ఇలానే అనమాట. ఇలా మీరు వెయిట్ లాస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎవ్రీ టైమ్ యూ డ్రింక్ వాటర్, యు ఆర్ మేకింగ్ యువర్ స్టమక్ ఫిల్ బై 20% or 30%. అండ్ సాలిడ్ ఫుడ్ అనేది ఆటోమేటిక్గా కట్ డౌన్ అవుతుంది. ఎప్పుడు 100% తినే సాలిడ్ ఫుడ్ ఇప్పుడు 80% తినగలుగుతారు. అలా అని మీరు ఆకలితో ఉండరు. మిగతా 20-30% అనేది వాటర్ ఫిల్ చేస్తుంది. సో మీకు కాన్సెప్ట్ అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. సో ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఆల్సో ఎవ్రీ మీల్కి 1/2 hour ముందు 200 to 300 ml వాటర్ తాగొచ్చు. మార్నింగ్ లెగ్గానే 500 ml వరకు వాటర్ తాగొచ్చు. నైట్ పడుకునే ముందు 300 ml వాటర్ తాగొచ్చు. సో ఇన్ టోటల్ 2 liters అంటే మనకి ఒక ఈ సైజ్ గ్లాసెస్ వచ్చేసి 8 to 10 glasses తాగొచ్చు అనమాట డేలో. మినిమం తాగాలి 8 to 10, 12 వరకు మీరు వెళ్ళొచ్చు. ఇట్ డిపెండ్స్ అనమాట మీకు రిజల్ట్ ఎంత కావాలి అన్నదానికి. సో నాకు రిజల్ట్ చాలా అవసరము, నేను 20 glasses ఆఫ్ వాటర్ తాగుతాను అంటే ఐ డోంట్ రికమెండ్ దట్. సో ఆల్మోస్ట్ A to Z పాయింట్స్ అన్నీ నేను క్లియర్ చేశాను. ప్రతిదీ నేను ఈ వీడియోలో మెన్షన్ చేశాను. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. ఒకవేళ ఫర్దర్గా ఏదైనా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి, కమెంట్స్లో చెప్పలేను అని అంటే ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను. టిల్ దెన్, లవ్ యూ.